రెడ్డి దగ్గర నుండి తీసుకోవాలి సార్. దీని గురించి మాట్లాడాలి. తిరుమల తిరుపతి పవిత్రత గురించి, లేకపోతే అక్కడ వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి గురించి మాట్లాడాలి అంటే రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పటి నుండి కూడా తిరుమల కొండలపై వాళ్ళకి సరైనటువంటి పూజ్యభావం లేక, రెస్పెక్ట్ లేక, అది పరమ పవిత్రమైనటువంటి దేవదేవుని యొక్క స్థానమని వాళ్ళు భావించగా, ఒక క్రిస్టియన్ అన్యమతస్థుడైనటువంటి కరుణాకర్ రెడ్డిని అక్కడ ఆయన అధ్యక్షుడిగా నియమించడం తోటే తిరుమలలో ఒక రకమైనటువంటి అవినీతికి మొట్టమొదటి ఆజ్యం పోసిన వాడు, స్థానం ఇచ్చిన వాడు రాజశేఖర రెడ్డి అని చెప్పాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక తన పినతండ్రి అయినటువంటి సుబ్బారెడ్డికి, బాబాయి అయిన సుబ్బారెడ్డికి 2 సార్లు, కరుణాకర్ రెడ్డికి మళ్ళీ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కడ డబ్బు ఉంటే అక్కడికి పోవాలి, ఆ డబ్బు కాజేయాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. రాష్ట్రంలో అధికారం కోసం ఎందుకు తహతహలాడారు? ఒక్కసారి ఎందుకు బతిమలాడారు? రాష్ట్రంలో ఉన్నటువంటి భూగర్భ వనరుల్ని, ఖనిజాలని దోచుకున్నారు. మట్టి, ఇసుక లాంటి కొత్త కొత్త వ్యాపారాలకి వాళ్ళు బయటికి తీసి ప్రజలకు చూపారు. ఏ విధంగా మట్టి తిని కోట్లు సంపాదించాలో ఆ ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు, ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి బృందం అంతా చేసి చూపించారు. అలాగే కబ్జా చేయాలంటే ప్రైవేట్ ఆస్తులను కూడా 22A పెట్టేసి కబ్జా చేయడం. రాష్ట్రంలో ఏది మిగల్చకుండా మొత్తం నాకేశారు, జుర్రేశారు, బావేశారు. ఆఖరికి ఇంకా తిరుమల తిరుపతి కొండ మీద తిష్ట వేశారు. లడ్లు కొండపైన లడ్లు పోయాయి, రెడ్లు వచ్చారు. రెడ్లు ఎటువంటి రెడ్లు? వాళ్ళు హిందూ రెడ్లు కాదు, క్రిస్టియన్ రెడ్లు. వాళ్ళకి అక్కడ దేవుడన్నా, దేవుని యొక్క విధి విధానాలన్నా, అక్కడ జరిగే సంప్రదాయబద్ధమైనటువంటి పూజలన్నా వాళ్ళకి పెద్ద పూజ్యభావం లేదు, గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు. అందుకే భక్తులు కూడా మీరు రావద్దు, ఇక్కడ భక్తులు ఎక్కువైపోయారు అనే దుస్థితిలో వాళ్ళు మాట్లాడారంటే ఆ దేవుడు పరకామణిలో ఉన్న సూపర్ స్వామి అని చెప్పారు, ఏదో స్వామి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి ఎట్లాగండి? జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయన సూపర్ స్వామి అని చెప్పారు. ఆ సూపర్ స్వామి అంటండి. ఆయన ఎప్పుడు అయ్యప్ప మాల్లోనో లేకపోతే శివమాల్లోనో ఇంకో దొంగ మాల ఆయన వేస్తాడు, పెద్దిరెడ్డి కూడా వేస్తాడు. ఈ దొంగలు ఏం చేస్తారంటే మాలేసి నమ్మిస్తారు. జగన్మోహన్ రెడ్డి తల్లితోనేమో బైబిల్ పట్టి తిప్పించాడు, చెల్లినేమో బాణం అని తిరిగాడు. ఈయన పోయి శారదాపీఠం దగ్గరికి పోయాడు, ఆయన తీసుకుని రిషికేశ్ పోయాడు, అక్కడ గంగలో మునిగాడు, జంధ్యం వేసుకున్నాడు, తండ్రికి శార్థం పెట్టాడు. అంటే పిండ ప్రదానం చేసి మత మార్పిడి, అంటే మళ్ళీ క్రిస్టియన్ హిందూగా మారినట్టు నటించాడు. ఇదంతా దేనికోసం? మెడలో సిలువ వేసుకుంటాడు, సంఖలో జంధ్యం వేసుకుంటాడు, స్వామీజీల చుట్టూ తిరుగుతాడు. ఇక్కడ హిందువుల్ని మోసం చేయాలి, బైబిల్ బట్టి తల్లి ద్వారా అక్కడ క్రిస్టియన్లు మోసం చేయాలి. అతను ప్యూర్ క్రిస్టియన్ కాదు, ప్యూర్ హిందూ కాదు. అతను ఏ మతం అతనికి తెలియదు. అతను దొంగ మతం, దోపిడీ మతం, దుర్మార్గ మతం, దౌర్జన్య మతం, కబ్జా మతం, అరాచక మతం జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి అటువంటి వ్యక్తి చేతుల్లోకి ప్రజలు 19లో అధికారం పెట్టి పెద్ద తప్పు చేశారని మొన్న పశ్చాత్తాపడి 11 సీట్లు ఇచ్చారు. తిరుపతి అంటే ఎటువంటి స్థానం సార్? అది సాక్షాత్తు వెంకటేశ్వరుడు దిగొచ్చి అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం. ప్రతి కొండ ఒక్కొక్క మహర్షి యొక్క రూపం. వృషభాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, ఇలా అంజనాద్రి, అన్ని కొండలు ఒక్కొక్క దేవతకు, ఒక్కొక్క మహనీయునికి, ఒక్కొక్క మహర్షికి చిహ్నాలు. అక్కడ ప్రతి తీర్థము పవిత్రమే, ప్రతి వృక్షము పవిత్రమే, ప్రతి అణువు కూడా, అంగుళం కూడా దేవదేవుని యొక్క సాక్షాత్తు వైకుంఠమే. ఒళ్ళు పులకించే ప్రదేశం. ఆ తిరుమల తిరుపతి కొండపైన కాలు పెట్టగానే ఆనంద బాష్పాలు రాలుతాయి, ఒళ్ళంతా జలధరిస్తుంది, రోమాంచితం అవుతుంది. అది పరమ పవిత్రమైనటువంటి దైవశక్తి వల్ల మనలో ఉన్నటువంటి కొండల్ని శక్తి మేల్కొంటుంది. అంత పుణ్యక్షేత్రాన్ని, అంత పవిత్ర క్షేత్రాన్ని, అంత అద్భుతాన్ని వీళ్ళ దొంగతనాలకు అడ్డాగా మార్చుకున్నారు, వీళ్ళ దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారు, వీళ్ళ దుర్మార్గానికి అడ్డాగా మార్చుకున్నారు. పైగా అంటాడు 79,000 కదా దొంగతనం జరిగింది, చిరు దొంగతనం జరిగింది అంటాడు. ఎంత దుర్మార్గం అండి! గజ దొంగ ఎంత మాట మాట్లాడాడండి. ఆ గజ దొంగ దృష్టిలో 79,000 చోరీ పరకామణిలో జరిగిందంటే అది చిరు దొంగతనం అంట, చిన్నదంట, ఏ స్మాల్ మిస్టేక్ అంటాడు.
అవునండి, డొల్ల కంపెనీలు పెట్టి వేల కోట్లు లక్షల కోట్లు దోచినటువంటి దొంగ లేదు సార్, 16.5 ఇంకా ఏళ్ళు దాని జైల్లో వెనక ఉన్న చాలా దొంగ అక్రమాలు ఉండుంటాయి, అవన్నీ బయటకు తీస్తారు. ఈ తీసి చిన్న తీరాలి అంశం సార్. కాదు. లడ్డూలో కల్తీ ఎక్కడికి పోదు సార్, పాపం లడ్డూలో కల్తీ ఎక్కడికి ఆయన పోదు. దాతగా మార్చారు, ఆయన దాతగా మార్చారు. అన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి, వీటన్నిటి మీద దృష్టి పెట్టింది కదా సిట్ ఇప్పటికే. అవునండి, అవును అవును, అన్ని దొరికినాయి ఆధారాలను. నేను కోరేది ఏంటంటే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, అక్కడ బీజేపీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ఆయనకి భారతీయ సనాతన ధర్మం పైన, ఈ వేదాల పైన, అన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి నాలెడ్జ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా సమానమైనటువంటి నాలెడ్జ్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి భవిష్యత్తులో ఎటువంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయినా తిరుమల తిరుపతి కొండ జోలికి రాకుండా ఉండే కఠినమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఆ పుణ్యక్షేత్రాన్ని కాపాడాలి. ఎందుకంటే ఒక మాట వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో క్లియర్ గా చెప్పారు, తిరుమల కొండపై దొంగలు పడతారు, దోపిడీ జరుగుతుందని చెప్పారు. మరి వీళ్ళే ఆ దొంగలని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో వస్తారేమో, ఇంకొక దొంగలు వస్తారేమో కూడా నేను అనుమానం పడుతున్నాను. అలాగే తిరుమతి కొండపైన ముసళ్ళు ప్రత్యక్షం అవుతాయని చెప్పారు. 7 రోజులు కొండ దేవుడి యొక్క తలుపులు మూసి ఉంచుతారని చెప్పారు, ఆలయాన్ని తెరచరని చెప్పారు. ఇవన్నీ దృష్టిలో ఉంచు, ఎందుకంటే వీరబ్రహ్మం గారు ఆగామి కాలజ్ఞానకర్త, ఆయన చెప్పేది ప్రతిదీ జరుగుతుంది. కాబట్టి ఆ భవిష్యవాణిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఉండగానే కట్టుదిట్టమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి. తిరుమల కొండ జోలికి దొంగ గాని, దోపిడీదారుడు గాని, దుష్ట పాలకుడు గాని, దుర్మార్గ పాలకుడు గాని ఏ అధికారంతో కూడా టచ్ చేయకుండా ఉండేటువంటి పటిష్టమైనటువంటి భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి కొండ యొక్క ప్రాశస్త్యాన్ని నిలబెట్టాలని గుండె నిండా భక్తితో ఆర్తితో ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని నేను వేడుకుంటున్నా మీ ద్వారా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సార్, మాట్లాడదాం.